తులారాశి వారు ప్రాణం పోయినా సరే జూన్ నెలలో ఈ 3 ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్తే అక్కడ మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ వీడియో అనేది మీకు కంటపడడం నిజంగా దైవానుగ్రహం, ఆ శివానుగ్రహం అని చెప్పి ఈ వీడియోని మీరు ఏముందిలే అని చెప్పేసి కొట్టి పడేస్తే మాత్రం చాలా నష్టపోతారు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. కొన్ని విషయాలు దైవం అనేది మనకి ఏదో ఒక రూపంలో కొన్ని సంకేతాలు అనేవి తెలియజేస్తూ ఉంటారు. వాటిని అర్థం చేసుకోగలిగితే మనం అదృష్టవంతులం అవుతాం. లేకపోతే మాత్రం రెప్పపాటు కాలంలో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటున్నాం. కాబట్టి అలాంటి నష్టం అనేది మీకు, మీ కుటుంబానికి జరగకూడదు. మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబంతో, మీ బిడ్డలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే మనం వెళ్ళేటటువంటి కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఎక్కువగా మనకు నెగిటివిటీని కలిగి ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఏంటంటే చాలా రకాలైనటువంటి అంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా చెడు నష్టం అనేది ఏ రూపంలో ఏ దిక్కు నుంచి నలుదిక్కులో వస్తుందో కూడా మనం గమనించలేం. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. గ్రహాలు స్థితిగతులు అనేవి మారుతున్న వేళ మీ రాశి చక్రంపై రాహుకేతుల ప్రభావం అనేది అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. కాబట్టి ఈ జూన్ నెలలో ఏంటంటే మీరు పొరపాటును కూడా ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయే 3 ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మీ కుటుంబాన్ని అలాగే మీ యొక్క జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు, అసలు ఆ 3 ప్రదేశాలు ఏంటి, మీరు అక్కడికి వెళ్తే జరిగే నష్టాలేంటి, ఎలాంటి ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది, ఇదంతా కూడా నేను వీడియోలో వివరంగా క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అలాగే దీంతోపాటు మీ రాశికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు కూడా, ముఖ్యంగా మీ జీవితం మీద ప్రభావం చూపించే అంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వెళ్ళకూడని ప్రదేశాలతో పాటుగా ఈ నెలలో ఏ ప్రదేశాలకు వెళ్తే మంచి జరుగుతుంది, ఆ ప్రదేశాలు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఓపికతోటి, కాస్త ఓర్పుతోటి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి, వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. ఏదైనా సరే తొందరపాటు అనేది వీళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు, నష్టాలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమైనా నిలబడగలిగారు. దైవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువగా పూజలు చేసుకోవడం, దైవనామస్మరణ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ దైవం మీకు ముందుగానే కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీ కంట పడేలాగా, మీ చెవిన పడేలాగా చేస్తున్నాడు అనమాట. కాబట్టి అది మీ యొక్క పూర్వజన్మ సుకృతం, మీ మంచితనము అని చెప్పుకోవచ్చు. మీరు జూన్ నెలలో వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఈ 3 ప్రదేశాలు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ మీరు కనుక నిర్లక్ష్యం చేసి వెళ్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడితే సరికదా ఉన్నది కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పితృదోషాలు కలగడం, అలాగే మీ కులదైవం కూడా మీపై ఆగ్రహించడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే జూన్ నెలలో రాహు మరియు కేతువు తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి ఒక అరుదైన గ్రహాల కలయిక వల్ల ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఈ జూన్ నెలలో నేను చెప్పబోయే 3 ప్రదేశాలకు వెళ్తే మాత్రం మీరు ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం, మీ యొక్క మంచి పనులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. మీ అదృష్టం మీకు అనేది ఎదురు తిరుగుతుంది. శని మరియు రాహువు యొక్క తీవ్రమైన ప్రభావానికి మీరు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్త అనేది వహించి నేను చెప్పేటటువంటి ఈ 3 ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే ఈ జూన్ నెల మీ జీవితంలో అద్భుతమైన నెలగా మారుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయమై మీ సొంతం అవుతుంది. ప్రతి చోట కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనకు జూన్ నెల వచ్చేటప్పటికి ఇది ఎండాకాలం అనమాట. అంటే ఇప్పటి నుంచి ఎండలు అనేవి బాగా ముదురుతాయి. కాబట్టి సూర్యుడి యొక్క కిరణాలు మీపై బలంగా పడతాయి. ఆ వేడి మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా తీసేసుకొని మీకు సుఖ సంతోషాలను, సంపదను తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా కూడా మీకు జరగాలంటే ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి దుష్టశక్తుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళడం వల్ల మీలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి నెగిటివ్ శక్తి ఏవైతే ఉన్నాయో అవి మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి మీతో పాటే మీ ఇంటికి కూడా వస్తాయి. దానివల్ల మీకు అనారోగ్యాలు కలగడం, అలాగే మానసికంగా సంతోషం అనేది లేకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇంట్లో గొడవలు జరగడం, ఏదో నెత్తి మీద ఏదో బరువు పెట్టినట్లుగా, ఏదో శని వచ్చి కూర్చున్నట్లుగా, ఇట్లాగా చాలా రకాలుగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అసలు ఒక్కొక్కసారి మీరు ఊహించని పరిణామాలంటే భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం కావచ్చు,
లేకపోతే ఇట్లా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడడం, అనుకోని ఖర్చులు నెత్తి మీద పడడం, శత్రువులు ఎవరైతే మీరు ఏ స్థితిలో అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటున్నారో అలాంటి నీచమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళి వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి తులారాశి వారు మీకు ఈ నెలలో మీకు క్షేమం కోరి ఈ విషయం అనేది చెప్పడం జరిగింది. ఆ 3 ప్రదేశాల వైపు వెళ్ళకపోవడమే మీకు మీ యొక్క కుటుంబానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా రకాలుగా మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మీరు నలిగిపోతున్నారు. కష్టానికి కష్టం తప్పట్లేదు, అంటే శరీరానికి శ్రమ తప్పట్లేదు, అలాగే మనసుకు ఇబ్బంది నరకం అనేది కూడా తప్పట్లేదు. కానీ జనానికి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. మీ అంతగా ఎవ్వరూ సుఖపడడం లేదు అన్నట్లుగా. కానీ నిజం ఏంటంటే మీ అంతగా ఎవ్వరూ కష్టపడట్లేదు, అది మీకు మాత్రమే తెలుసు. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. మీరు ఒక్కటి తలిస్తే మరొకటి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ అవ్వకపోగా కొత్త కొత్త సమస్యలు చికాకులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ సొంత మనుషుల వల్ల, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో అశాంతిని అనుభవిస్తూ ఉంటారు. మీరు ఏదైనా చేద్దామని అనుకుంటే ఏదో అడ్డుపడుతూ ఉంటుంది. ఆ పని చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ టైంకి మొదలు పెట్టగానే ఏదో ఒక రూపంలో అడ్డంకులు అనేవి ఏర్పడి ఆ పని అనేది ఆగిపోవడం, మళ్ళీ తర్వాత చేయాలంటే ఇక కుదరదు. దీనికి కారణం ఏంటంటే మీపై శనిదేవుడి యొక్క వక్ర దృష్టి అనేది ఏర్పడమే. కొన్ని ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం అనేది చెలాయిస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వెళ్తున్నటువంటి కొన్ని ప్రదేశాల వల్ల మీ పుణ్యఫలం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే ఈ మధ్య మీకు ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది నిలబడకపోవడమే, అనుకొని ఖర్చులు వచ్చి పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే డబ్బు ఏంటంటే వచ్చినట్లుగా వస్తుంది, కానీ నీటికిలాగా ఖర్చు అయిపోతుంది. మీరు ఎక్కువగా ఉద్యోగాల పనుల మీద కావచ్చు, ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారం చేసే పనుల మీద కావచ్చు, ఎక్కువగా మీరు ఆ ప్రదేశాల వైపు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారనమాట. మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఇట్లా కొన్ని సమయాల్లో మీరు అలా వెళ్ళడం వల్ల ఏంటంటే దానివల్ల మీకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇంకా చెప్పాలంటే దీనికి ముందుగా మీరు బయటకు కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనమాట. మీరు బయటపడదామన్నా కూడా మీకు దారి అనేది ఏది కూడా కనిపించట్లేదు. అటు ఇళ్లల్లో గొడవలు, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, ఈ ఒత్తిడి, టెన్షన్స్, కోపం, చిరాకు ఇవన్నీ కూడా మీరు గత కొంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక మా కష్టాలు తీరిపోతున్నాయి అని అనుకునే లేపే చివరి నిమిషంలో అది కూడా చేజారిపోతుంది. మీ పనులన్నీ కూడా ఇట్లా మధ్యలో ఆగిపోవడం, దీని వెనుక మీ శత్రువుల యొక్క నరదృష్టి కూడా, కొన్ని దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పనుల మీద, అలాగే ప్రయాణాల మీద రకరకాల చోట్లకు లేచిన దగ్గర నుంచి వెళ్తూనే ఉంటాం. కానీ మనకు తెలియకుండానే కొన్ని అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో అడుగు పెట్టినప్పుడు, లేదా అక్కడ కాసేపు నుంచినప్పుడు, కూర్చున్నప్పుడు అక్కడ నెగిటివిటీ ఎనర్జీ అనేది మనకు అంటుకుంటుంది. అదే మనతో మన ఇంటి దాకా వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించేటటువంటి మనం నమ్ముకున్న దైవం, కులదైవం, మన పితృదేవతలు మనకు దూరం అవుతారు. ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్న చోట ఏంటంటే దేవతలు నిలబడలేరు. ఆ ప్రతికూల శక్తుల కారణంగానే మనల్ని కాపాడాల్సినటువంటి దేవతలు కూడా మన ఇంటిని వదిలి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ అపవిత్రమైనటువంటి శక్తులకి ఈ మంచి అనేది అస్సలు పడదు. కాబట్టి వీళ్ళు నిలబడలేక పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలా పాలద్రోలతాయి. ఎందుకంటే దుష్ట శక్తులకు కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం ఎలా పంపించాలో అలా పంపించాలి. అవి అంత తేలిగ్గా మనిషిని వదిలి వెళ్ళేటటువంటి శక్తులు కాదండి. దుష్ట శక్తులు వచ్చేటప్పటికి మనిషిని చిత్రవద చేసి, నరకం చూపించి, ఎంతైతే ఆ మనిషి ఇదైపోవాలో అంత చేసి అప్పుడు అవి వదిలిపోవన్నమాట. అలాంటి వాటిని వదిలిపెట్టుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. ఒక్కొక్కసారి దైవశక్తి కూడా నిలబడలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా అంటే చెడు ఉన్న దగ్గర మంచి ఉండలేదు, మంచి ఉన్న దగ్గర చెడు ఉండలేదు అన్నట్లుగా ఇలాంటి దుష్టశక్తులు అనేవి మనతో పాటుగా ప్రవేశించినప్పుడు ఏంటంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే వాటి యొక్క నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా పారద్రోలాలో అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. లేకపోతే మాత్రం ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఆ 3 ప్రదేశాల గురించి కనుక వింటే నిజంగా మీకు ఆశ్చర్యం అనేది వేస్తుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఆ చోట్లకు తరచుగా అంటే ఎక్కువగా వెళ్తూనే ఉంటున్నారు. మీ దగ్గర అసలు డబ్బు ఎందుకు నిలబడట్లేదు? ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ అనేది ఎందుకు జరుగుతుంది? మీ మనసు ఎప్పుడు కూడా ఎందుకు చికాకుగా, భారంగా అనిపిస్తుంది? మనశ్శాంతి అనేది మీకు ఎందుకు కరువు అవుతుంది? మీకు అసలు సరిగ్గా నిద్ర కూడా ఎందుకు పట్టట్లేదు? వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మీరు వెళ్తున్నటువంటి ఆ ప్రదేశాలే. ఆ చోట్ల నుంచి వచ్చే ప్రతికూల ప్రభావమే మీ జీవితాన్ని ఇట్లా అతలాకుతలం చేస్తుందన్నమాట.
ఇన్నాళ్ళు ఏంటంటే మీకు తెలియదు, తెలిస్తే మీరు వెళ్ళే వాళ్ళు కాదు. కానీ తెలియక చేసినా తెలిసి చేసిన తప్పు తప్పే. తెలియక నిప్పు పట్టుకున్నా, తెలిసి నిప్పును పట్టుకున్నా కాలుతుంది కాబట్టి పొరపాటు అనేది జరిగింది. కానీ తెలిసిన తర్వాత మాత్రం అలాంటి పొరపాటు అనేది జరగకుండా జాగ్రత్త పడాలి. ఇకపై మాత్రం అసలు అలాంటి పొరపాట్లని, అలాంటి తప్పులను కానీ చేయకూడదు. ఎందుకంటే తెలిసి చేస్తే మాత్రం చివరికి భగవంతుడు కాదు కదా, మనల్ని మనమే క్షమించుకోలేమన్నమాట. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీకు మీ చుట్టుపక్కల లేదా మీ బంధువుల్లోనో లేదా మీ యొక్క స్నేహితుల్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. మీరు ఉండే మీ చుట్టుపక్కల కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీరు ఎవరినైతే స్నేహితులుగా భావిస్తూ ఉంటారో వాళ్ళు కావచ్చు, దూరపు బంధురికము కావచ్చు, ఇట్లా రక్త సంబంధికము కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మీకు సంబంధించి ఒక వ్యక్తి అయితే ఉంటారు. అది ఆడవారైనా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మొత్తం కూడా కష్టాలతో నిండిపోయి ఉంటుంది. అప్పులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, తీరని సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి జాతకంతో కూడుకొని ఉంటారనమాట. ఆ వ్యక్తి నిజానికి గతంలో చేసినటువంటి కొన్ని రకాల పొరపాటు పనులు కావచ్చు, అతడు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మలు కావచ్చు, ఇట్లా ఏది ఏమైనా కానివ్వండి, వారి ఇంట్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు ఆ స్థితిలో ఉంటారనమాట. ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఈ పాటికే మీ మనసుకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో, ఇట్లా మీకు బాగా తెలిసిన వాళ్ళలో విపరీతమైనటువంటి బాధలు కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండరు. ఆ వ్యక్తి ఎవరో కూడా ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది. అలా మీరు తరచుగా వారిని కలవడానికి కానీ లేదా పలకరించడానికి కానీ వారి ఇంటికి మీరు తెలియకుండానే వెళ్తూ ఉంటున్నారు, లేదా కనీసం ఫోన్లో మాట్లాడే ప్రయత్నమైనా చేస్తూ ఉంటున్నారు. కానీ మీరు చేసేటటువంటి పొరపాటు అది అక్కడే మీకు అసలు ప్రమాదం అనేది పొంచి ఉంది. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా మీకు ప్రవేశిస్తుందన్నమాట. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు, అక్కడి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కలిసి ఒక వలయంలాగా మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి. మీరు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ శక్తులు కూడా మీతో పాటే వచ్చేస్తున్నాయి. నిజానికి మీ యొక్క అదృష్టం వలన ఇన్నాళ్ళు కూడా మీరు మాట్లాడుతున్నప్పటికీ, చేస్తున్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం మీ మీద ఉండడం వలన, అలాగే పితృదేవతల యొక్క ఆశస్సులు కూడా మీ మీద ఉండడం వలన మీరు అలాంటి చోట్లకు వెళ్ళినా కూడా ఇన్నాళ్ళు నష్టమైతే పెద్దగా జరగలేదు. కానీ దానికి సంబంధించినటువంటి కొంత నెగిటివిటీ అయితే మాత్రం మీ జీవితాల మీద అయితే ఉంది. ఎందుకంటే ఆ దుష్ట శక్తులు మీకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అందుకే ఎక్కడైతే ఇట్లా నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడైతే మనశ్శాంతి అనేది లేకుండా అశాంతి రాజ్యం వెళుతూ ఉంటుందో అలాంటి ఇళ్లకు వెళ్ళడం అనేది మీరు జూన్ నెలలో పూర్తిగా మానేసేయండి. ముఖ్యంగా వాళ్ళంటే మీకు బాగా ఇష్టం కావచ్చు, అభిమానం కావచ్చు, మీ రక్త సంబంధికం కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు బాగా మీకు నచ్చినటువంటి మనుషులైనా సరే అలాంటి వాళ్ళకు మాత్రం కాస్త ఈ నెలలో దూరంగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఎన్ని బాధలు పడుతున్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకున్న బాధలను కూడా మర్చిపోగలుగుతాం. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు కొంతైనా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని, అంటే నిజానికి కొంతమందికి భయంకరంగా కూడా సమస్యలు ఉండొచ్చు, కాదని అనడం లేదు. కానీ ఇక వాళ్ళు అందులో ఉండిపోయి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా నెగిటివ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం కూడా నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అదంతా కూడా మనకు ప్రవేశించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళకూడదు. అలాంటి మనుషులకి దూరంగా ఉండడమే మంచిది. మీలో ఉన్నటువంటి ఆ మంచి ఎనర్జీని మీరు కాపాడుకోవాలంటే అటువంటి వ్యక్తులు మీ పక్కింటి వాళ్ళైనా సరే, ఇట్లా మీ మనసుకు బాగా హత్తుకునే మనుషులైనా సరే జూన్ నెలలో మాత్రం వారి ఇంటికి గడప కూడా తొక్కదు. ఇంకా చెప్పాలంటే వారితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడొద్దు. జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండో ప్రదేశం గురించి చెప్పే ముందు ఒక్క మాట అండి, ఈ విషయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఈ రెండో ప్రదేశం అనేది కూడా మీ జీవితం మీద చాలా గట్టి ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ రెండో ప్రదేశానికి వెళ్ళొద్దు. అదేంటంటే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకు కానీ, లేదా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు కానీ, ఊరు చివరకు కానీ, ఇలాగ కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ప్రదేశాలంటే బావులు ఉంటాయి, 4 దిక్కులు కలిసే రోడ్డు. ఆ రోడ్లకు వెళ్ళకూడదని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. అలాంటి ప్రదేశాలకు ఏవైతే ఉంటాయో మీ ఇళ్లకు దగ్గరలోనే ఇటువంటి చోటే ఉంటూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రులు కూడా అది మీరు బండి మీద కావచ్చు, కారుల్లో కావచ్చు, అలాంటప్పుడు కూడా అటు నుంచి తిరుగుతూ ఉంటారనమాట. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడ్డాక అటువైపు అలాంటి చోట్లకు పొరపాటును కూడా వెళ్ళొద్దు.
అంటే మీరు అనుకుంటూ ఉంటారు, అంటే అలాంటి చోట్లకు మేము ఎందుకు వెళ్తాము అది ఇది అని చెప్పేసేసి మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఏదన్నా వ్యాపారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా ఆఫీస్ పని మీద జాబ్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాగే వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కానివ్వండి, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఏంటంటే ఈ రోడ్డు నుంచి వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు తెలియకుండానే అలాంటి రోడ్డుల్లో వెళ్తూ ఉంటారనమాట. కానీ జూన్ నెలలో మాత్రం రాహుకేతుల ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది. పాడుబడ్డ భవనాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఇక కొన్ని ఏంటంటే తృప్తి లేని దుష్టశక్తులు, ఆత్మలు ఇలాంటివి ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. ఒంటరిగా మీరు అలాంటి చోట్ల నుంచి వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉండేటటువంటి రక్షణ కవచం అనేది బలహీనపడుతూ ఉంటుంది. ఆ చీకటి శక్తులు అనేవి మీకు తెలియకుండానే మీ శరీరానికి అంటుకొని మీ కాళ్ళ వెంట నేరుగా మీ గడప దాటి లోపలికి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అనారోగ్య బారిన పడడం, లేదా మీ యొక్క మానసిక స్థితి అనేది కూడా చాలా దెబ్బతింటం. ఏదో అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ అప్పటికప్పుడు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి సాయంత్రం పూట అంటే రాత్రి పడుకున్నప్పుడు భయంకరమైనటువంటి కలలు రావడం, గుండె మీద ఏదో బరువు పెట్టినట్లు కనిపించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరంగా మీరు సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏ పనుల మీద వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పుడైనా సరే దయచేసి అలాంటి పాడుబడ్డ ప్రదేశాలకు, ఇలా 4 దిక్కులు కలిసే రోడ్లు, అటువంటి ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా మీ కాళ్ళ వెంటపడి అక్కడ ఉన్న దుష్ట శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. వాటి నుంచి బయటపడడానికి మీరు చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఇక 3వ ప్రాంతం వచ్చేటప్పటికి మిమ్మల్ని చెడు వ్యసనాలకు దగ్గర చేసేటటువంటి అలవాట్లు కావచ్చు, లేదా ఆ చెడు వ్యసనాలకు దగ్గర చేసేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు చేతులు జోడించి మరి ఈ విషయం చెప్పడం అనేది జరుగుతుంది. అసలు రాహుకి అత్యంత ఇష్టమైనటువంటివి ఏంటో తెలుసా? చెడు వ్యసనాలు, నాశనం, మోసం మరియు చెడు పనులు. మీరు అలాంటి వ్యక్తుల దగ్గరకు, అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఈ చెడ్డ స్నేహితులు ఎవరైతే ఉంటారో నమ్మకంగా మంచిగా మాట్లాడుతున్నట్లుగా ఉండి మీకు చిన్నగా కొన్ని అలవాట్లు చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు వదిలేసినటువంటి అలవాట్లను కూడా మళ్ళీ వాళ్ళు చేసేటట్లుగా చేస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని చెడగొట్టడానికి వాళ్ళు కూడా పనులు చేసి చూపిస్తారనమాట. సరే, లేకపోతే నువ్వేం చేయొద్దు, వచ్చి మా పక్కన కాసేపు కూర్చో అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అలాంటి వాతావరణంలో, కలుషితమైన వాతావరణం అనమాట, అలాంటి చోట్లకు వెళ్ళి కూర్చున్నప్పుడు మనం పవిత్రంగా ఉన్నటువంటి మనసు కూడా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి స్నేహితులకు కానీ, అలాంటి చెడు చేసేటటువంటి వ్యక్తుల దగ్గరికి కానీ, అలాంటి చెడ్డ ప్రదేశాలకు కానీ మీరు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. మొహమాటానికి పోయి అలాంటి వ్యక్తులతో మీరు ఏకీభవించినప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా వృధా అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది. మీరు ఎంతగా మీరు జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అదంతా కూడా చెల్లా చెదరైపోతుంది అనమాట. అందుకే ఈ నెలలో వచ్చేలాంటి చెడు సాహసాలకు, చెడ్డ మనుషులకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండడమే మీకు మీ యొక్క ప్రాణానికి, మీ కుటుంబానికి రక్షణ. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే వెళ్ళకూడని వాటిలో ఎవరైతే క్షుద్ర పూజలు, చేతబడులు ఇలాంటివి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇంటికి పొరపాటును కూడా వెళ్ళొద్దు. అక్కడ మీరు కనీసం మంచినీళ్ళైనా కూడా తాగొద్దండి, వాళ్ళ చేత్తో ఇచ్చినవి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎంత ప్రమాదం అయితే జరుగుతుందో, అలాంటి చెడు పూజలు ఏదైతే చేస్తారో, ఈ మంత్రతంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకుంటూ పైకేమో మంచిగా నవ్వుతూ నటిస్తూ మనసులో మాత్రం విషం దాగి ఉందన్నమాట. ఎవరి మనసులో ఎంత విషం నింపుకున్నారో మనకు తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏంటనేది మీకు అంతా అర్థమవుతుంది. కాబట్టి మీ మనసు మీకు ఎప్పటికప్పుడు ఈ చెడు ఏదైతే ఉంటుందో అలాంటి చోటుకు వెళ్ళొద్దు, అలాంటి వ్యక్తులతో మాట్లాడద్దు అని చెప్పేసి మీ మనసు మీకు కొన్ని సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుని ఆగిపోవాలి. ఏముందులే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ చేతుల మీదుగా కనీసం ఒక గ్లాసు నీళ్ళు తాగినా కూడా మీ యొక్క బుద్ధి అనేది మందగిస్తుంది, మీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు మీకు గ్రహాలు ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలను కూడా ఇవ్వలేవు. మీ జీవితం ఏంటంటే తలకిందులైపోతుంది. కాబట్టి ఈ యొక్క జూన్ నెలలో మాత్రం దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, పూర్తిగా దూరంగా ఉండండి. ఇక వీటితో పాటుగా ఏంటంటే మనకి ఎండలు ఎక్కువ, కాబట్టి జూన్ నెలలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి, స్నానం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా నీళ్లు ఉండేటటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు.
అదే మీరు చేసేటటువంటి అతిపెద్ద ప్రాణాంతకరమైన పొరపాటు అనేది అవుతుంది. పైకి నీరు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల మృత్యు అనేది దాగి ఉంటుంది. ఇలాంటి లోతైనటువంటి నీటి ప్రాంతాల వద్ద జల పిశాచాలు, ప్రతికూల శక్తుల యొక్క సంచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవి మిమ్మల్ని తమ వైపుకి ఆకర్షించి ప్రమాదంలోకి లాగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అంటే కాలు జారి నీళ్ళలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. మీరు లేకపోతే నీటిలో తప్పుగా అంచనా వేసి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి నీళ్ళలో మునిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ప్రాణాలకే ప్రమాదం, మీ జీవితం ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి నీటి ప్రదేశాల్లోకి దిగే అలవాటు అనేది మీరు పొరపాటును కూడా చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి కనుక కాలు జారి కానీ ఏదో ఒక రూపంలో కానీ ప్రమాదం అనేది జరిగింది అంటే కనీసం కేక వేయడానికి, అంటే పిలిచి మనల్ని ఎవరైనా సహాయం అడగడానికి కూడా సమయం అనేది ఉండదు. కాబట్టి చెరువుల్లో కానీ ఇట్లాంటి కాలువల్లో కానీ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశానికి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, అసలు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇక్కడ 90% గండాలు అనేవి పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు ఈ యొక్క జూన్ నెల చివరి దాకా కూడా పొరపాటును కూడా ఎంత అత్యవసరమైనా సరే దయచేసి ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మీరు, మీ కుటుంబం మాత్రం తర్వాత ఎంత అల్లాడిపోయినా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీ మంచి కోసమే ఇది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. మరి వెళ్ళాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. వీటికి వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఏంటంటే మీ అదృష్టానికి పట్టినటువంటి తుప్పు కూడా వదిలిపోయి అదృష్టానికి ఎటువంటి అడ్డంకి అనేది లేకుండా మీకు జీవితంలోకి ప్రవేశించి మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు ఏదైనా ఒక పురాతన శివాలయం దగ్గరికి వెళ్ళండి. అంటే మీకు శివారాధన అనేది బాగా కలిసి వస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి శివాలయం లేదా పురాతనమైనటువంటి శివాలయం కానివ్వండి, అలాంటి చోట్లకు వెళ్ళండి. ఎందుకంటే ఈ మండుతున్నటువంటి ఎండల్లో ఏదైనా చల్లని పురాతన శివాలయంలోకి వెళ్ళడం వలన అక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో మీ యొక్క అడుగులతో మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పూర్తి భక్తితో మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు భక్తితో శివలింగానికి ఒక చెంబుడు చల్లటి నీటితో అభిషేకం అనేది చేయండి. అలాగే కొన్ని బిల్వ పత్రాలు కూడా సమర్పించండి. ఇలా చేయడం వలన ఆ మరుక్షణమే మీ జన్మల పాపాలు, మీకు తగినటువంటి శాపాలు అన్నీ కూడా పూర్తిగా కడిగివేయబడతాయి. రాహుకేతువులు కూడా ఆ పరమేశ్వరుడికి పరమ భక్తులు, ఆయన ముందు వాళ్ళు కూడా వణికిపోవాల్సిందే. కాబట్టి మీరు శివారాధన చేయడం వలన దుష్టశక్తులు ఏదైతే ఉన్నాయో ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడుతో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివి ఏవి కూడా కనీసం మీ కాలు యొక్క చిటికను గోరును కూడా తాకలేవు. కాబట్టి చక్కగా మీరే ఇట్లా పురాతనమైనటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయండి. మీకు మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా గోశాల ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ యొక్క చేతులతో గోమాతకు పచ్చిగడ్డి తినిపించినా లేదా చల్లటి నీరును తాగించినా కూడా ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి మీ యొక్క ఖాతాలో పడిపోతాయి. ఎందుకంటే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ కర్మ ఫలాన్ని ఇచ్చే శనిదేవుడు ఈ నిస్వార్థ సేవకు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మీకు ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి. కాబట్టి గో పూజ చేసుకోండి. గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. గోశాలకు వెళ్ళండి. ఇంకా పేద పిల్లలకు కానివ్వండి లేదా వృద్ధులకు కానివ్వండి, అంటే అనాథ శరణాలయం కానివ్వండి, వృద్ధాశ్రమం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి చోటుకు వెళ్ళి చక్కగా ఈ ఎండాకాలం వారికి చల్లగా తాగడానికి ఏదైనా పానీయాలు కానివ్వండి లేదా వాళ్ళకు మంచి వస్త్రాలు కానివ్వండి, ఏదైనా బట్టలు కానివ్వండి, ఏదైనా తీపి పదార్థాలు కానివ్వండి వాళ్ళకు పంచిపెట్టండి. ఈ ఎండల్లో చల్లటి ఐస్ క్రీమ్ లేదా పానీయాలు వాళ్ళకి ఇస్తే ఆ పసిపిల్లల యొక్క ముఖాల్లో కనిపించేటటువంటి ఆ చిరునవ్వు అనేది మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తుంది. అలాగే వృద్ధులకు కూడా సహాయం చేయడం వలన వారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు కూడా మీరు వెళ్ళండి. ఇక తర్వాత ప్రదేశం మీ ఇంటి కులదైవం. మనం ఏంటంటే ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, మొక్కులు మొక్కుతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం, కానీ మన కులదైవాన్ని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క జూన్ నెలలో మీరు కాస్త సమయం అనేది కేటాయించుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆ కులదైవం ఉన్న గుడి ఎక్కడో చాలా దూరంలో ఉంది, మాకు కుదరదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనీసం మీ ఇంట్లోనే ఒక మూలన పూజ గదినైనా సరే చక్కగా శుభ్రం చేసేసి వారి పేరు మీద ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. కులదేవతల యొక్క పేర్లను తలుచుకోండి. అలా కులదేవతలు ప్రసన్నమైతే ఈ ప్రపంచంలో ఏ దుష్టశక్తి, ఏ తంత్ర మంత్రాలు, ఏ గ్రహాల ప్రభావం అనేది కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. మిమ్మల్ని
మీ కుటుంబాన్ని, మీ యొక్క వంశాన్ని కూడా చక్కగా మీ కులదైవం అనేది కాపాడుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ప్రేమ అనురాగాలతో సంతోషంగా ఉంటారు. అలాగే తర్వాత ప్రదేశం వచ్చేటప్పటికి ఇంట్లో మీ జాతకానికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోండి. శుక్రవారాల పూట లక్ష్మీదేవికి చక్కగా తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కానీ పాలు పొంగిచ్చి పరిమాణాన్ని తయారు చేసుకొని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకోవడం వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఉన్నటువంటి ఆ మిగిలిన సమస్యలన్నిటితో పాటుగా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ధనం మీ చేతికి అందుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.